వెల్కమ్ టు ఎంఎన్ఎస్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ శ్రీ కొండా మురళీధర్ రావు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధి 35వ డివిజన్ మైసయ్య నగర్ ప్రాంతం నుండి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సందర్శించి వర్షాకాలం దృష్ట్యా చేపట్టే వరద ముంపును అరికట్టే అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్, మీసాల ప్రకాష్, సోమిశెట్టి ప్రవీణ్, దామోదర్, శివకృష్ణ, సిద్ధం రాము, ఎలిగం సత్యనారాయణ, భోగి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేపట్టి శాశ్వత పరిష్కారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బరువై ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అర్థం జనం కోసం అర్థమైంది కదా. మనకు కూడా ఆ పద్ధతినే చేస్తా అంత తప్ప ఫాలో కాదు. నన్ను ఆయన అవమానిస్తాడు. సంతకం పెడతా, సంతకం పెట్టిన పైసలు కూడా అటెండర్లే తీసుకుంటారు. ఆ రోజు వచ్చిన పైసలు అటెండర్లే తీసుకుంటారు తప్ప నేను తీసుకోను. అది కూడా జరుగుతుందా అని అప్పుడు నిజంగా కూడా నాకు బాధ అనిపించింది. ఒక్కొక్క కాడ నేను వరదలలో తిరుగుతుంటే ఆ వాసన మరి భరించలేని పరిస్థితిలో ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంట్రాక్టర్ గారిని చెప్పిన, ఆయన బిల్లు రాకుండా బతిలాడి నువ్వు ఏ పరిస్థితులు ఇది చేయాలి అనగానే కాంట్రాక్టర్ గారు వెంటనే విని రేపటి నుంచి మొదలు పెడతా అని చెప్పడం జరిగింది. ఇవాళ నుంచే మొదలు పెడుతున్నారు. మీకు వర్షాకాలం లోపు ఎక్కడ కూడా మరి ఇటుపక్క ముంపుకు గురి కాకుండా చూసే బాధ్యత నాది. మరి మీరు చూసిండ్రు. అలాగే మనకు వాటర్ విషయంలో పెద్ద అది ఉంది. ఏమైంది, 6,500 కోట్లు వస్తాయి, 6,500 కోట్లు వస్తాయి, ఏమైంది అన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అదే చెప్తున్నా. 10 రోజులల్లో ఫౌండేషన్ వేయించుతాను వరంగల్లో. 10 రోజుల్లోనే ఫౌండేషన్ వేయించి పని కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నా. మరి కొండా సురేఖ గారు వస్తారు. వారి ఆదేశాల ప్రకారమే ఇలా కాంట్రాక్టర్ అందరూ కూడా మరి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి 10 రోజులనే వాటర్ సమస్య వచ్చే సంవత్సరం వరకు అది కూడా తీరిపోతుంది మన దగ్గర. దయచేసి మీరందరూ కూడా మరి రాయండి, పబ్లిక్ ఒక మెసేజ్ పంపండి. మరి ముంపు ప్రాంతాలు ఇక ఉండయి. ఇప్పటి నుంచి ముంపు ప్రాంతాలు ఎక్కడ ఉన్నా కూడా మరి నీటి అనేది పోతుంది. బొందివాగు ప్రాజెక్టు విషయంలో కూడా నేను వెంటనే రేపు మరి కాంట్రాక్టర్ను అంటే ఎల్లుండి కలుద్దాము, రేపు నాకు మీటింగ్ ఉందని ఎస్సీ గారు చెప్పిండు. బొందివాగు ప్రాజెక్టు కూడా స్టార్టింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తా. స్టార్ట్ అయితే ఇక మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. కాబట్టి దాన్ని కూడా స్టార్ట్ చేస్తాను. మీరు ఆర్ఎన్బి రోడ్డు మీద చిన్నది. దయచేసి పత్రికా విలేకరులకు పెద్ద చూపించకండి. నిమిషంలో చేసి చూపించే బాధ్యత నాది. వారం లోపల మరి ఆర్ఎన్బి ఎస్సీ గారిని పట్టుకొని వీడికి వచ్చి మేము ముంగట్నే స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తాం.